నమస్తే, వెల్కమ్ టు హెలో డాక్టర్. ఈ రోజు హెలో డాక్టర్ లో క్యాన్సర్ అంటే ఏంటి, క్యాన్సర్ చికిత్సా విధానాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే అడ్వాన్స్డ్ రేడియేషన్ చికిత్సా విధానాలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు అందించేందుకు అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ కేశవ రామగోపాల్ గారు ఈ రోజు మనతో ఉన్నారు. సో వారితో మాట్లాడదాం, వారి సూచనలు సలహాలు తెలుసుకుందాం. హెలో డాక్టర్. నమస్తే. ప్రెసెంట్ సినారియోలో క్యాన్సర్ వ్యాధికి సంబంధించి చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి సార్. అంటే చాలా భయంకరమైంది, తీవ్రమైనదిగా కూడా పరిగణిస్తూ ఉన్నారు. అసలు క్యాన్సర్ వ్యాధిని సులువుగా అర్థమయ్యేటట్లు వివరిస్తారా? క్యాన్సర్ వ్యాధిని సులువుగా అర్థం చేసుకోవాలంటే రెండు ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. మన శరీరంలో కొన్ని వందల కణజాలాలు అంటే టిష్యూస్ ఉంటాయి. ప్రతి టిష్యూలో కొన్ని కోట్ల సెల్స్ ఉంటాయి. మన శరీరానికి ఎలా అయితే ఒక లైఫ్ సైకిల్ ఉంటుందో, అంటే బాల్యం, యవ్వనం, తర్వాత మధ్య వయసు, తర్వాత ముసలితనం, తర్వాత చనిపోవడం, ఇలా ఎలా ఒక క్రమబద్ధమైన లైఫ్ సైకిల్ ఉంటుందో అలాగే ప్రతి సెల్కి అంటే ప్రతి కణానికి కూడా ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. ఆ సెల్ గ్రో అవ్వడం, తర్వాత డివైడ్ అవ్వడం, ఏదైనా డ్యామేజ్ అయితే రిపేర్ చేసుకోవడం, రిపేర్ చేసుకోలేకపోతే తాను నిర్మూలించుకోవడం, ఇలాంటిది ఒక సెల్ సైకిల్ అనేది ప్రతి కణానికి ఉంటుంది. బట్ ఎప్పుడైతే కొన్ని ఎన్విరాన్మెంటల్ కానీ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఆ కణాల మీద ఎప్పుడైతే ఎఫెక్ట్ చేస్తాయో, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే ఒక పెస్టిసైడ్స్ అవ్వచ్చు, కెమికల్స్ అవ్వచ్చు, పొగాకు అవ్వచ్చు, స్మోకింగ్ అవ్వచ్చు, ఆల్కహాల్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ ఎఫెక్ట్ చేసినప్పుడు తన నార్మల్ క్రమశిక్షణతో కూడిన ఈ సెల్ సైకిల్ అనేది డ్యామేజ్ అయ్యి ఒక అన్కంట్రోల్డ్గా డిస్ప్రొపోర్షనేట్గా ఆ సెల్ అనేది డివైడ్ అవుతుంది. సో ఈ అన్కంట్రోల్డ్ సెల్ గ్రోత్ని మనం క్యాన్సర్ అని చెప్పచ్చు. ఓకే, సో చికిత్స పద్ధతుల విషయానికి వస్తే క్యాన్సర్కి సంబంధించి ఎటువంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయి సార్? క్యాన్సర్ చికిత్సా పద్ధతుల గురించి చెప్పేటప్పుడు ముఖ్యంగా 3 చికిత్సా పద్ధతుల గురించి మనం చెప్పుకోవచ్చు. మెయిన్గా క్యాన్సర్ సర్జరీ, రెండోది క్యాన్సర్ కీమోథెరపీ చికిత్స, మూడోది క్యాన్సర్ రేడియేషన్ థెరపీ చికిత్స. క్యాన్సర్ సర్జరీ అనేది ఎప్పుడంటే ఎర్లీ స్టేజ్గా ఉండే క్యాన్సర్ని మనం కంప్లీట్గా సర్జరీతో క్యూర్ చేయొచ్చు. కంప్లీట్గా సర్జరీతో క్యాన్సర్ని రిమూవ్ చేయొచ్చు, దానివల్ల కంప్లీట్లీ క్యూర్ అవుతుంది. ఈ 3 చికిత్సా పద్ధతుల్లో కూడా 100% క్యూర్ తీసుకొచ్చేది ఏదైనా చికిత్సా పద్ధతి ఉందంటే అది క్యాన్సర్ సర్జరీ అనే చెప్పుకోవచ్చు. క్యాన్సర్ కీమోథెరపీ అంటే ఏంటంటే క్యాన్సర్ కీమో మెడిసిన్ని మనం రక్తనాళాల ద్వారా బాడీలోకి మనం ఎక్కిస్తాం. ఈ క్యాన్సర్ కీమోథెరపీ డ్రగ్ అనేది క్యాన్సర్ కణజాలాన్ని నిర్మూలిస్తూ దాంతోపాటు క్యాన్సర్ కణజాలాన్ని మొత్తం బాడీలో స్ప్రెడ్ అవ్వకుండా చూస్తుంది. అదే క్యాన్సర్ రేడియేషన్ థెరపీ గురించి మనం మాట్లాడితే క్యాన్సర్ రేడియేషన్ థెరపీ అంటే హై ఎనర్జీ ఎక్స్రేస్ని క్యాన్సర్ కణజాలం ఎక్కడుందో దాన్ని టార్గెట్ చేస్తూ ఆ క్యాన్సర్ కణజాలాన్ని కంప్లీట్లీ నిర్మూలించడానికి ఈ రేడియేషన్ థెరపీ అనేది మనం వాడతాం. సో ఏ పేషెంట్కి ఏది అవసరం, దేనికి ఆపరేషన్ అవసరం, అదే సర్జరీ అవసరం, దేనికి కీమోథెరపీ అవసరం, దేనికి రేడియేషన్ థెరపీ అవసరం అనేది ఈ మెడికల్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ముగ్గురు కూర్చొని ఆ పేషెంట్ యొక్క స్టేజ్ ఏదైతే ఉందో, సైట్ ఆఫ్ ట్యూమర్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. మా హాస్పిటల్లో ఏం చేస్తామంటే ప్రతి పేషెంట్ని ఈ 3 విభాగాల వాళ్ళు చూస్తారనమాట. చూసి ఆ పేషెంట్కి ఎలాంటి చికిత్స ఇస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయని మేము డిస్కస్ చేసి మేము ఆ పేషెంట్కి ఇస్తాం, ఆ డెసిషన్ ఇస్తాం. దీన్ని మేము ట్యూమర్ బోర్డ్ అని కూడా అంటాం. సో కొన్ని సంక్లిష్టమైన కేసులు ఎప్పుడైతే మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఇలాంటి సంక్లిష్ట కేసులు మనం ఒక రిజల్ట్ మనకు చూపించడానికి మేము ఇంటర్నేషనల్ ట్యూమర్ బోర్డ్ అంటే మనం అమెరికాలో లేదా యుఎస్లో ఉండే రినౌండ్ ఆంకాలజిస్ట్ వారానికి ఒకసారి సమావేశమై అలాంటి సంక్లిష్టమైన కేసులకి ఎలాంటి చికిత్సా పద్ధతి ఇస్తే బెటర్ రిజల్ట్స్ వస్తాయనేది కూడా డిస్కస్ చేసి మేము ఆ పేషెంట్కి ఇవ్వాల్సి వస్తుంది. సో ప్రతి పేషెంట్కి ఒక చికిత్సా విధానం అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. కొంతమంది పేషెంట్కి ముందు సర్జరీ అవసరం, సర్జరీ తర్వాత రేడియేషన్ అవసరం ఉంటుంది. కొంతమంది పేషెంట్ ముందు కీమోథెరపీ అవసరం ఉంటుంది, కీమోథెరపీ తర్వాత సర్జరీ అవసరం ఉంటుంది. మరి కొంతమంది పేషెంట్కి ముందు రేడియేషన్ ఇచ్చి ట్యూమర్ సైజుని తగ్గించి అప్పుడు సర్జరీకి వెళ్ళవలసి వస్తుంది. సో అందరి పేషెంట్స్కి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉండదు. ట్రీట్మెంట్ అనేది ఆ లొకేషన్ ఆఫ్ ద ట్యూమర్ బట్టి, స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ బట్టి డిసైడ్ చేస్తాం. పేషెంట్ కండిషన్ బట్టి ఏ స్టేజ్ లో ఉంది వ్యాధి తీవ్రత అనే దాన్ని బట్టి చేస్తారు. అయితే రేడియేషన్ చికిత్సకి వస్తే ఆ చికిత్సా విధానం ఎలా ఉంటుంది సార్? రేడియేషన్ చికిత్సా విధానం అని మనం ఎప్పుడైనా మాట్లాడినప్పుడు పేషెంట్లో చాలా అనుమానాలు, అపోహలు మనం చూస్తూ ఉంటాం. రేడియేషన్ చికిత్సా విధానం అంటేనే ఎందుకు అంత అనుమానాలు, అపోహలు ఉంటాయి అంటే ఒక 10 ఏళ్ల క్రితం మన రేడియేషన్ చికిత్సా విధానం చూస్తే చాలా క్రూడ్గా ఉండేది. అంటే ఈ కొబాల్ట్ థెరపీ యూనిట్స్ అనే ఒక మిషన్ ద్వారా రేడియేషన్ చికిత్సా పద్ధతి ఒక 10 ఏళ్ల క్రితం ఇచ్చేవారు. సో దీనిలో చాలా ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వాళ్ళు తెలిసిన పేషెంట్స్లోనో లేదంటే వాళ్ళు తెలిసిన ఫ్యామిలీస్లో చూడడం వల్ల దానివల్ల అందరిలోని ఈ రేడియేషన్ అంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, దాని దుష్ప్రభావాలు ఎలా ఉంటాయి అనేదే మనసులో చాలామంది పేషెంట్స్ కానీ డాక్టర్స్ కానీ ఉంటుంది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా మనం ఇస్తున్న రేడియేషన్ థెరపీలో మనం ఈ కొబాల్ట్ థెరపీ మిషన్స్ అనేవి ఎక్కడా కూడా వాడట్లేదు. మనం రేడియేషన్ చికిత్సా విధానంలో ఇప్పుడు ఇస్తున్న రేడియేషన్ ఏంటంటే హై ఎనర్జీ ఎక్స్రేస్ అన్నమాట.
సో ఎక్స్రేస్ అంటే మనందరికీ తెలుసు, మనం కాలు విరిగినప్పుడు లేదా కాలు బెనికినప్పుడు లేదా ఛాతికి ఎక్స్రే అని అందరికీ ఆల్మోస్ట్ చాలామందికి మనం ఎక్స్రేలు తీయించుకునే ఉంటాం. సో ఇదే ఎక్స్రేస్ని మనం ఇప్పుడు రేడియేషన్ చికిత్సా విధానంలో ఇస్తున్నాం. కాకపోతే ఆ ఎక్స్రేస్కి ఈ ఎక్స్రేస్కి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఇచ్చే ఎక్స్రేస్ హై ఎనర్జీ ఎక్స్రేస్ అంటారు. అంటే సుమారుగా 100 నుంచి 1000 రెట్లు హై ఎనర్జీ ఉంటుంది. మామూలుగా మనం డయాగ్నోస్టిక్ ఎక్స్రేస్తో కంపేర్ చేస్తే రేడియేషన్ చికిత్సా విధానంలో ఇచ్చేది హై ఎనర్జీ ఎక్స్రేస్ అని ఉంటుంది. ఈ హై ఎనర్జీ ఎక్స్రేస్ కాస్త మనం క్యాన్సర్ ట్యూమర్ ఎక్కడ ఉందో దాన్ని టార్గెట్ చేస్తూ చుట్టూ ఉన్న నార్మల్ టిష్యూకి ఎఫెక్ట్ అవ్వకుండా సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిస్తూ ఇచ్చే రేడియేషన్ చికిత్సా విధానాన్ని ఇప్పుడు మనం అవలంబిస్తున్నాం. ఓకే. అండ్ సార్, క్యాన్సర్ వ్యాధి విషయానికి వస్తే ఒక్క బాడీ పార్ట్లోనే అది ఉండదు. బ్రెస్ట్ క్యాన్సర్ అని ఇలా చాలా టైప్స్ ఆఫ్ క్యాన్సర్ వ్యాధులు ఉంటాయి. సో అన్ని క్యాన్సర్ వ్యాధులకి కూడా ఈ రేడియేషన్ చికిత్స అనేది అవసరం ఉంటుందా సార్? రేడియేషన్ చికిత్సా విధానం అనేది క్యాన్సర్ స్టేజ్ బట్టి, క్యాన్సర్ లొకేషన్ బట్టి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. కొన్ని క్యాన్సర్స్కి ఏంటంటే కంప్లీట్గా రేడియేషన్తోనే క్యూర్ చేయొచ్చు. మరికొన్ని క్యాన్సర్స్కి ఏంటంటే సర్జరీ చేసిన తర్వాత కంప్లీట్గా ట్యూమర్ రిమూవ్ చేసిన తర్వాత కంటికి కనిపించిన డిసీజ్ ఏదైనా ఆ సర్జికల్ సైట్లో ఉంటే అప్పుడు తర్వాత మన సర్జరీ తర్వాత ఇచ్చే రేడియేషన్ విధానాన్ని అడ్జువెంట్ రేడియేషన్ థెరపీ అంటాం. కొంతమంది పేషెంట్స్లో ట్యూమర్ బాగా పెద్దదిగా ఉండి సర్జరీ చేయడానికి వీలు కానప్పుడు మనం ముందుగా రేడియేషన్ ఇచ్చి ఆ ట్యూమర్ సైజ్ తగ్గించి అప్పుడు సర్జరీ చేసే పద్ధతి ఉంటుంది. దాన్ని నియో అడ్జువెంట్ రేడియేషన్ థెరపీ అంటాం. మరికొంతమంది పేషెంట్స్కి కీమోథెరపీ ఇచ్చిన తర్వాత రేడియేషన్ ఇచ్చే పద్ధతి ఉంటుంది. అంటే కీమోథెరపీతో కణజాలాన్ని బాగా తగ్గించి కీమోథెరపీ ఇచ్చిన తర్వాత ఏదైతే కణజాలం ఇంకా మిగిలి ఉందో దానికి రేడియేషన్ ఇచ్చే చికిత్సా పద్ధతిని కన్సాలిడేషన్ రేడియేషన్ థెరపీ అంటాం. ఇంకా కొన్ని సందర్భాల్లో కొన్ని బోన్స్ కానీ లేదంటే కొంతమందికి బ్రెయిన్లో కానీ ట్యూమర్ స్ప్రెడ్ అయినప్పుడు ఆ ఇబ్బందిని ఇచ్చే రేడియేషన్ చికిత్సా పద్ధతిని పాలియేటివ్ రేడియేషన్ పద్ధతి అంటాం. సో రేడియేషన్ అనేది సుమారుగా మనం ప్రతి క్యాన్సర్లో 70 నుంచి 80% మంది పేషెంట్స్కి ఏ క్యాన్సర్కైనా కూడా రేడియేషన్ చికిత్సా పద్ధతి అనేది వాళ్ళ మొత్తం క్యాన్సర్ చికిత్సా విధానంలో ఎప్పుడో ఒకప్పుడు అవసరం పడుతూ ఉంటుందని చెప్పచ్చు. ఓకే. సో రేడియేషన్ చికిత్సా విధానానికి విషయానికి వస్తే కనుక 70% మందికి అది అవసరం పడుతుంది కాబట్టి అసలు ఈ ప్రాసెస్ ఎన్ని డేస్ వరకు పడుతుంది సార్ చేయడానికి ట్రీట్మెంట్? రేడియేషన్ చికిత్సా పద్ధతి ప్రాసెస్ అనేది ఆ రేడియేషన్ మనం ఇచ్చే ఏరియా బట్టి మనం ఇద్దాం అనుకునే ట్రీట్మెంట్ బట్టి ఉంటుంది. సర్జరీ జరిగిన తర్వాత ఇచ్చే రేడియేషన్ పద్ధతి సుమారుగా ఒక 5 నుంచి 6 వారాల్లో అవసరం ఉండొచ్చు. సర్జరీ లేకుండా డైరెక్ట్గా మనం రేడియేషన్ ఇచ్చే చికిత్స పద్ధతి కొంతమందికి 6 నుంచి 7 వారాలు ఉంటుంది. లొకేషన్ ఆఫ్ ద ట్యూమర్ బట్టి కూడా మనం సర్జరీ రేడియేషన్ ఎన్ని రోజులు ఇవ్వాలి అనేది మనం డిసైడ్ చేస్తామండి. ఓకే. యాజ్ ఆఫ్ మీ ఐ హర్డ్ సార్ 5 నుంచి 6 రోజుల్లో కూడా ఈ రేడియేషన్ చికిత్సా విధానం పూర్తి చేస్తారు అని చెప్పి, సో దానికి సంబంధించి వివరిస్తారా? 5 నుంచి 6 రోజుల్లో రేడియేషన్ చికిత్సా పద్ధతిని కంప్లీట్ చేయడం అనే విషయానికి వస్తే మనం గుర్తుంచుకోవాల్సింది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది. అన్ని ట్యూమర్స్కి మనం 5 నుంచి 6 రోజుల్లో రేడియేషన్ చికిత్సా విధానం కంప్లీట్ చేయలేం. బాడీలో ఉన్న కొన్ని ట్యూమర్స్కి మాత్రమే మనం ఈ 5 నుంచి 6 రోజుల్లో రేడియేషన్ చికిత్సా పద్ధతిని ఇవ్వచ్చు. ఎలాంటివంటే బ్రెయిన్లో ఉండే చిన్న ట్యూమర్స్ మాత్రమే. చిన్న ట్యూమర్స్, బ్రెయిన్లో ఉండే చిన్న ట్యూమర్స్, దాన్ని ఆలిగోమెట్స్ అనొచ్చు. లేదంటే ఊపిరితిత్తులో ఉండే చిన్న ట్యూమర్స్ అయి ఉండొచ్చు, లేదంటే లివర్లో ఉండే చిన్న ట్యూమర్స్ అయి ఉండొచ్చు, లేదంటే ప్యాంక్రియాస్లో ఉండే చిన్న ట్యూమర్స్ అయి ఉండొచ్చు, ప్రాస్ట్రేట్లో ఉండే చిన్న ట్యూమర్స్ అయి ఉండొచ్చు, లేదంటే కిడ్నీలో ఉండే చిన్న ట్యూమర్స్ అయి ఉండొచ్చు. సో ఇలాంటి ట్యూమర్స్కి మాత్రమే మనం టోటల్ చికిత్సా విధానం అంటే ఒక 6 నుంచి 7 వారాల వరకు ఇచ్చే రేడియేషన్ చికిత్సా పద్ధతిని మనం 5 నుంచి 6 రోజుల్లోనే కొంచెం డోస్ ఎక్కువగా చేసి, రోజు ఇచ్చే డోస్ని ఎక్కువగా చేసి 5 నుంచి 6 రోజుల్లోనే ట్రీట్మెంట్ చికిత్సా విధానాన్ని కంప్లీట్ చేసి 6 వారాలు ఇచ్చే చికిత్సా విధానానికన్నా బెటర్ రిజల్ట్స్ లేదంటే ఈక్వల్ రిజల్ట్స్ ఇచ్చి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించే పద్ధతిని స్టీరియోటాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీ అంటారు. కాకపోతే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అన్ని క్యాన్సర్లకి ఇది పనికిరాదు. సో అన్ని రకాల క్యాన్సర్లకి మనం స్టీరియోటాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీ అని 5 నుంచి 6 రోజుల్లో ఇచ్చే చికిత్సా విధానం కుదరదు. ఇంకోటి కూడా చిన్న ట్యూమర్స్కి మాత్రమే ఈ చికిత్సా విధానం పనిచేస్తుంది. పెద్ద ట్యూమర్స్కి ఈ చికిత్సా విధానం పద్ధతి ఇవ్వకూడదు. ఓకే. అండ్ డాక్టర్, మీరు ఇప్పటి వరకు కూడా ఎన్నో కేసెస్ని డీల్ చేస్తుంటారు, ఎన్నో కేసెస్ని ట్రీట్ చేస్తుంటారు. సో అలా చూసుకుంటే ఈ రేడియేషన్ చికిత్సా విధానంలో ఏమైనా చేంజెస్ అబ్జర్వ్ చేశారా సార్ లాస్ట్ 10 yearsలో? గత 10 సంవత్సరాల్లో మనం చూస్తే 10 సంవత్సరాల్లో మనం చూసిన మార్పుల గురించి చెప్పుకోవాలంటే మెయిన్గా మన ఈ అడ్వాన్సెస్ ఆఫ్ రేడియేషన్ థెరపీ అంటే ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియేషన్ థెరపీ అనొచ్చు, లేదా IGRT ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ అనొచ్చు, లేదంటే VMAT అంటే వాల్యూమెట్రిక్ మాడ్యులేటెడ్ ఆర్క్ థెరపీ, దీన్నే ర్యాపిడ్ ఆర్క్ థెరపీ అని కూడా అంటారు, లేదంటే SBRT అంటే స్టీరియోటాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీ అంటారు. వీటన్నిటి గురించి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే వీటన్నిటిలో కూడా సైడ్ ఎఫెక్ట్స్ని గణనీయంగా మనం తగ్గించగలిగాం. సో ఈ 10 ఏళ్లలో మనం చూసిన అడ్వాన్సెస్లో ఏంటంటే రేడియేషన్ థెరపీతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని గణనీయంగా తగ్గించాం.
తగ్గించాం. ఎలా తగ్గించామంటే ఈ టెక్నాలజీలన్నీ ఉపయోగించి మనం క్యాన్సర్ కణజాలాన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ క్యాన్సర్ చుట్టూ ఉండే నార్మల్ టిష్యూస్ ఏవైతే ఉంటాయో ఆ నార్మల్ టిష్యూకి క్యాన్సర్ దుష్ప్రభావాలు కలగకుండా చూసుకున్నాం. అదే విధంగా మూవింగ్ టార్గెట్స్ ఏవైతే ఉంటాయి, అంటే ఇప్పుడు ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ అనే పద్ధతి ద్వారా టార్గెట్ అంటే ఊపిరితిత్తులో ఉండే ట్యూమర్ మనం గాలి తీసుకుని వదిలేటప్పుడు అది కూడా మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి అలాంటి మూవింగ్ టార్గెట్ని కూడా మనం కరెక్ట్గా లోకలైజ్ చేసి కరెక్ట్గా రేడియేషన్ ఇచ్చే చికిత్సా పద్ధతిని ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ అంటారు. అదేవిధంగా మనం చూసుకుంటే అక్యురసీ అంటే ఏంటంటే కరెక్ట్గా టార్గెట్ని లోకలైజ్ చేసి రేడియేషన్ ఇచ్చే పద్ధతిని అక్యురసీ అంటారు, దీన్ని ప్రెసిషన్ అంటారు. గత 10 సంవత్సరాల్లో మనం చూస్తే చాలా కేసులో మనం ఈ అక్యురసీ ప్రెసిషన్ని బాగా ఇంప్రూవ్ చేసుకున్నాం. అదేవిధంగా స్టీరియోటాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీ అని చెప్తే కొన్ని క్యాన్సర్స్లో ఇప్పుడు ఊపిరితిత్తులో ఉన్న క్యాన్సర్ ఉంది, ఊపిరితిత్తులో చిన్న ట్యూమర్స్ ఉన్నప్పుడు కొన్నిసార్లు పేషెంట్ సర్జరీ విధానాన్ని నిరాకరించినప్పుడు లేదంటే మెడికల్లీ కోమార్బిడిటీస్ ఉండడం వల్ల సర్జరీ కష్టమైనప్పుడు, అంటే ఆ ఏజ్ ద్వారా ఆయనకుండే గుండె జబ్బు ద్వారా లేదంటే వేరే జబ్బుల ద్వారా మత్తు ఇవ్వడానికి కష్టమయ్యో లేదంటే సర్జరీ చేయడం మెడికల్ కోమార్బిడిటీస్ వల్ల కష్టమైనప్పుడు కూడా రేడియేషన్ చికిత్సా విధానం ద్వారా సర్జరీతో వచ్చే రిజల్ట్ ఇంచుమించుగా లేదంటే కొన్ని సందర్భాల్లో దానికన్నా ఎక్కువగా ఇచ్చే పద్ధతులు కూడా ఇప్పుడు వచ్చాయి. సో సర్జరీ చేయలేని పేషెంట్స్లో కూడా సర్జరీతో వచ్చే రిజల్ట్స్ని మనం అన్ని కేసుల్లో కాదు కొన్ని కేసుల్లో, అంటే ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ అవ్వచ్చు, లేదంటే లివర్లో క్యాన్సర్ అవ్వచ్చు, లేదంటే బ్రెయిన్లో ఉండే కొన్ని ఆలిగోమెట్స్ అయి ఉండొచ్చు, లేదంటే బోన్లో ఉండే కొన్ని అంటే వెన్నెముకలో ఉండే ఆలిగోమెట్స్ అయి ఉండొచ్చు. ఇలాంటి సంక్లిష్టమైన కేసుల్లో కూడా సర్జరీ చేయలేని పరిస్థితుల్లో కూడా సర్జరీతో వచ్చే రిజల్ట్స్, అంటే సర్జరీతో కంప్లీట్లీ ట్యూమర్ రిమూవ్ చేస్తే ఎలాంటి రిజల్ట్ మనకైతే చూస్తామో అదే రిజల్ట్ని మనం ఇప్పుడు రేడియేషన్ థెరపీ ద్వారా కూడా ఈ ప్రెసిషన్ ఈ అక్యురసీతో ఇచ్చే రేడియేషన్ థెరపీ ద్వారా కూడా మనం ఆ రిజల్ట్స్ని ఇప్పుడు మనం పొందగలుగుతున్నాం. దీన్నే స్టీరియోటాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీ అని కూడా అంటాం. ఇది ఇప్పుడు విరివిగా అమలు చేస్తున్నాం. మా హాస్పిటల్లో కూడా ఈ స్టీరియోటాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీ అవ్వచ్చు, లేదంటే ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ అవ్వచ్చు, లేదంటే వాల్యూమెట్రిక్ మాడ్యులేటెడ్ ఆర్క్ థెరపీ అంటే వీమాట్ చికిత్సా విధానం అంది మేము ప్రతి పేషెంట్కి ఇది స్టాండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అయిపోయింది. పాత పద్ధతులు కన్ఫర్మల్ రేడియేషన్ అనవచ్చు లేదంటే పాత చికిత్సా విధానాలని ఇప్పుడు మనం అవలంబించట్లేదు. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించాలి, రెండోది యాక్యురసీ ప్రెసిషన్ పెంచడం అనేది ముఖ్య మన ఉద్దేశం. ఓకే. అండ్ డాక్టర్, పేషెంట్లో ఈ క్యాన్సర్ యొక్క స్టేజ్ని బట్టి మీరు ట్రీట్మెంట్స్ చెప్పారు, సర్జరీ అని, కీమోథెరపీ అని, అలాగే రేడియేషన్ చికిత్స. అసలు ఫస్ట్ స్టేజ్లోనే ఎందుకు క్యాన్సర్ని డయాగ్నోస్ చేయలేకపోతున్నారు సార్? క్యాన్సర్ని తొలి దశలో గుర్తించలేకపోవడానికి 3 కారణాలు మనం చెప్పచ్చు. ముఖ్యమైన కారణం ఒకటి ఏంటంటే క్యాన్సర్ వ్యాధి లక్షణాలు వేరే నార్మల్గా వచ్చే డిసీజెస్ అంటే నార్మల్గా వచ్చే వ్యాధుల లక్షణాలు ఇంచుమించుగా ఒకలాగే ఉంటాయి. సో ఏమవుతుందంటే ఇప్పుడు మనకి స్త్రీల్లో మనం చూస్తే వైట్ డిశ్చార్జ్ అవ్వచ్చు, లేదంటే బ్లడీ పెర్వెజనల్ డిశ్చార్జ్ అనొచ్చు, అంటే దాన్ని తెల్లబట్ట ఎర్రబట్ట అని కూడా మనం తెలుగులో చెప్తాం. ఇవి చాలా కారణాల వల్ల రావచ్చు. క్యాన్సర్ వల్ల అయితే ఎలా వస్తుందో క్యాన్సర్ కాని చాలా కండిషన్స్లో కూడా ఇదే వ్యాధి లక్షణాలు ఉండొచ్చు. సో మనం అది క్యాన్సర్ అని తెలుసుకోలేక చాలా వరకు మనం దాన్ని అశ్రద్ధ చేస్తాం. అదేవిధంగా విరోచనం పోయే ద్వారంలో కూడా రక్తం అనేది క్యాన్సర్లో రావచ్చు, అదేవిధంగా క్యాన్సర్ కాని చాలా వ్యాధుల్లో కూడా రావచ్చు. సో ఇలా క్యాన్సర్ కాని వ్యాధులకి ఉండే లక్షణాలు క్యాన్సర్కి ఉండే లక్షణాలు ఇంచుమించుగా ఒకటే ఉండడం వల్ల చాలా వరకు మనం అది డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకునే లోపలే క్యాన్సర్ స్టేజ్ అనేది పెద్దదిగా అవ్వడం ఒకటి మనం గమనిస్తాం. రెండోది చాలా ఇంపార్టెంట్ది ఏంటంటే క్యాన్సర్ని మనం సైలెంట్ కిల్లర్ అనొచ్చు. సైలెంట్ కిల్లర్ అంటే ఏంటంటే క్యాన్సర్ కణజాలం పెరుగుతునేటప్పుడు జనరలీ మనకి పెయిన్ అనేది కనిపించదు. సో అన్లెస్ మనకి పెయిన్ అనేది లేకపోవడం వల్ల మనం చాలా వరకు అశ్రద్ధ చేస్తాం. కొన్ని లంప్స్, అది రొమ్ములో ఉండే లంప్స్ అవ్వచ్చు, లేదంటే వేరే చోట వచ్చే లంప్స్ అనేవి నొప్పి లేకుండా ఉండడం వల్ల చాలా వరకు మనం అశ్రద్ధ చేస్తాం. క్యాన్సర్ సైలెంట్ కిల్లర్ అని అందుకే అంటాం. ఎప్పుడైతే ఆ క్యాన్సర్ అక్కడి నుంచి వేరే ఏరియాకి పాకుతుందో, అంటే క్యాన్సర్ ఇప్పుడు రొమ్ములో ఉన్న క్యాన్సర్ ఎముకలకో లేదంటే వేరే ఊపిరితిత్తులకో లివర్కో పాకినప్పుడు, లేదంటే ఊపిరితిత్తులో ఊపిరితిత్తులు నీరు చేరినప్పుడు, లేదంటే వెన్నుముకకు పాకినప్పుడు, ఇలా వేరే చోటకి పాకినప్పుడే దానిలో మనకు నొప్పి అనేది తెలుస్తుంది. సో పెయిన్ తెలియకపోవడం వల్ల చాలా వరకు మనం అశ్రద్ధ చేస్తాం క్యాన్సర్లో. అందువల్ల కూడా ఎర్లీగా మనం డయాగ్నోస్ చేయలేకపోతాం. మూడోది ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే చాలామందికి క్యాన్సర్ లక్షణాల గురించి లేదంటే క్యాన్సర్ గురించి అవగాహన లేకపోవడం అని చెప్పచ్చు. ఇప్పుడు మనం చూస్తే కామన్ క్యాన్సర్స్ ఇండియాలో అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వచ్చు, లేదంటే ఓరల్ క్యావిటీ క్యాన్సర్ అవ్వచ్చు, లేకపోతే మనం చూసే గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ అవ్వచ్చు, ఇవి కామన్ క్యాన్సర్స్ అనమాట ఇండియాలో. ఈ కామన్ క్యాన్సర్స్ ఇప్పుడు మనం భారతదేశంలో ఏ క్యాన్సర్ హాస్పిటల్లో చూసినా కూడా మనం 100 మంది పేషెంట్లు చూస్తే 80 మంది మనకి అడ్వాన్స్ స్టేజ్లోనే కనిపిస్తారు.
20% మందే మనకి ఎర్లీ స్టేజ్లో కనిపిస్తారు ఏ హాస్పిటల్లో చూసినా భారతదేశంలో. అదే మనం వెస్ట్లో అంటే అమెరికా అవ్వచ్చు, యూరోప్లో అవ్వచ్చు, మనం చూస్తే 80% మంది ఎర్లీ స్టేజ్లో మనం పేషెంట్స్ని గమనించవచ్చు, 20% మంది అడ్వాన్స్ స్టేజ్లో గమనిస్తారు. దీన్ని 80-20 ఫార్ములా అని కూడా అంటాం. ఎందుకంటే ఎర్లీ స్టేజ్లో వచ్చే పేషెంట్స్కి మనం 80% కన్నా ఎక్కువ మనం వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చు. అదే అడ్వాన్స్ స్టేజ్లో వచ్చే పేషెంట్స్కి మనం పూర్తిగా నిర్మూలించే శాతం 20% ఉంటుంది. సో మన దేశంలో చూస్తే 80% మంది అడ్వాన్స్ స్టేజ్లోనే మనకు కనిపిస్తున్నారు. దీనికి ఏంటంటే క్యాన్సర్ గురించి అవగాహన లేకపోవడం, క్యాన్సర్ లక్షణాలు అవగాహన లేకపోవడం, లేదంటే క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి కూడా అవగాహన లేకపోవడం అని చెప్పచ్చు. ఎగ్జాక్ట్లీ. సో అంటే సార్ పేషెంట్ ఒకవేళ రికగ్నైజ్ చేయకపోయినా, గుర్తించలేకపోయినా, డయాగ్నోస్ చేయలేకపోయినా తర్వాత వెళ్ళినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు ఆ స్క్రీనింగ్ అది ఎలా ఉంటుంది సార్? స్క్రీనింగ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇంపార్టెంట్ విషయం మనం ఒకటి తెలుసుకోవాలి. స్క్రీనింగ్ అనేది ఏంటంటే ఎలాంటి వ్యాధి లక్షణాలు లేని వాళ్ళలో, మనకి ఇప్పుడు రొమ్ములో గడ్డ వచ్చిన తర్వాత దాని రొమ్ముకి మనం టెస్ట్ చేయించుకోవడం స్క్రీనింగ్ అని చెప్పలేం. స్క్రీనింగ్ అనేది ఎలాంటి వ్యాధి లక్షణాలు లేని నార్మల్ ఇండివిజువల్కి ఒక టెస్ట్ చేసి ఆ టెస్ట్ ద్వారా మీకు నెక్స్ట్ 5 ఇయర్స్లో కానీ, నెక్స్ట్ 10 ఇయర్స్లో కానీ, లేదా నెక్స్ట్ 1 or 2 ఇయర్స్లో కానీ మీకు క్యాన్సర్ లక్షణాలు రావచ్చు అని చెప్పగలగడమే స్క్రీనింగ్ అంటాం. వ్యాధి లక్షణాలు వచ్చిన తర్వాత మనం చేసే టెస్ట్ని స్క్రీనింగ్ అనం. స్క్రీనింగ్ అంటే ఎలాంటి వ్యాధి లక్షణాలు కూడా లేని వాళ్ళు మనం ఒక టెస్ట్ చేసి ఆ టెస్ట్ ద్వారా మీకు క్యాన్సర్ వ్యాధి లక్షణాలు రావచ్చు అని చెప్పగలగడం అనమాట. సో ఇందులో 2 ఇంపార్టెంట్ క్యాన్సర్స్ మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో స్త్రీలలో చాలా ఎక్కువగా వచ్చే క్యాన్సర్స్ 2. ఒకటి రొమ్ము క్యాన్సర్, రెండోది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. మన బాడీలో చాలా క్యాన్సర్స్ వస్తాయి, కానీ అన్ని క్యాన్సర్స్కి స్క్రీనింగ్ అనేది మనం ఉపయోగించలేం. అన్ని క్యాన్సర్స్ని స్క్రీనింగ్ ద్వారా మనం కనిపెట్టలేం. ఓన్లీ ఈ 2 క్యాన్సర్స్కి మన ఎఫెక్టివ్ స్క్రీనింగ్ ఉందన్నమాట. రొమ్ము క్యాన్సర్కి అయితే 50 ఏళ్ళు దాటిన ప్రతి స్త్రీ కూడా 2 ఇయర్స్కి ఒకసారి, మినిమం ఆఫ్ 2 ఇయర్స్కి ఒకసారి మ్యామోగ్రామ్ అంటే ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్ టెర్మినల్, రొమ్ముకి ఎక్స్రే చేయడాన్ని మ్యామోగ్రామ్ అంటాం. ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్ టెస్ట్. ఈ టెస్ట్లో ఏంటంటే రొమ్ములో గడ్డలు లేకముందే, అంటే రొమ్ములో గడ్డలు కానీ ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకముందే మనం ఆ ఎక్స్రేలో వీళ్ళకి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది అని ఎక్స్రే ద్వారా మనం చెప్పచ్చు. ఇది 50 ఏళ్ళు దాటిన వాళ్ళు 2 ఇయర్స్కి ఒకసారైనా చేయించుకోవాలి. ఇది ఇంటర్నేషనల్ గైడ్ లైన్ అనమాట. అదేవిధంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కి వస్తే, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది ఒక వైరస్ ఉంటుంది. ఆ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది వస్తుంది. ఈ హెచ్పివి వైరస్లో కనీసం ఒక 150 రకాలు ఉంటాయి. ఆ 150 రకాల్లో 2 రకాలు అంటే హెచ్పివి 16, హెచ్పివి 18 అనే ఈ 2 రకాలు క్యాన్సర్ని కాజ్ చేస్తాయన్నమాట. సో మనం ఈ క్యాన్సర్ కాజ్ చేసేది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనకి ఆ క్రానిక్ హెచ్పివి ఇన్ఫెక్షన్ ఇవాళ ఉంటే ఒక స్త్రీకి అది క్యాన్సర్ కింద మారడానికి సుమారుగా ఒక 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. సో ఇవాళ క్రానిక్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి అది క్యాన్సర్ కింద మారడానికి 5 to 10 ఇయర్స్ పట్టేటప్పుడు, సో మనం ఈ 5 to 10 ఇయర్స్ లోపల ఆవిడకి ఆ స్త్రీకి మనకి క్రానిక్ హెచ్పివి ఇన్ఫెక్షన్ ఉందని మనం తెలుసుకోగలిగితే, సో ఆవిడలో క్యాన్సర్ని మనం ముందుగానే గుర్తించగలం, ముందుగానే నిర్మూలించగలం. సో దీనికోసమే ప్యాప్ స్మియర్ టెస్ట్ అనేది ఇప్పుడు మనం వాడతాం అనమాట. 30 ఏళ్ళు దాటిన ప్రతి స్త్రీలో కూడా ప్యాప్ స్మియర్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. ప్యాప్ స్మియర్ టెస్ట్ అనేది 3 సంవత్సరాలకు ఒకసారి చేస్తే సరిపోతుంది. 3 సంవత్సరాలకు ఒకసారి చేయించి హెచ్పివి టెస్ట్ నెగిటివ్గా ఉంటే, సో నెక్స్ట్ ఆఫ్టర్ 3 ఇయర్స్ మళ్ళీ టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది. సో ఈ టెస్ట్ ద్వారా మనం ఏంటంటే ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ తాలూకా ఇన్ఫెక్షన్ ఉండే చేంజెస్ ఏమైనా ఉన్నాయా అనేది ఒక చిన్న స్మియర్ టెస్ట్ అనమాట. అది దానికోసం మీరు క్యాన్సర్ డాక్టర్ దగ్గరికి రానవసరం లేదు. ఒక గైనకాలజిస్ట్ కానీ, లేదంటే ఒక జనరల్ ఫిజిషియన్ కానీ, లేదంటే ఈవెన్ ఒక ట్రైన్ నర్స్ కూడా ఈ టెస్ట్ చేయగలరు. సో ఈ టెస్ట్ కోసం మనం క్యాన్సర్ హాస్పిటల్కే రావాలి అనే ఉద్దేశం మన మైండ్లో ఉండకూడదు. సో ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి 30 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళందరూ చేయించుకోవాల్సిన స్క్రీనింగ్ టెస్ట్ ఇది ప్యాప్ స్మియర్ టెస్ట్ అంటారు. ఎస్ సార్. అండ్ ప్రెసెంట్ ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏమో తెలియదు కానీ సార్, ఎవరైనా సరే ఏ చిన్న డిసీజ్ వచ్చినా గూగుల్ చేసుకోవడం, లేదంటే సెల్ఫ్ ట్రీట్మెంట్ మెడికల్ స్టోర్కి వెళ్ళి వాళ్ళే మెడిసిన్ వాడడం ఇలా చేస్తున్నారు. సో దానివల్ల అడ్వాన్స్డ్ స్టేజ్లోనే మీ దగ్గరికి వస్తున్నారు. సో ఇలా వస్తే కనుక క్యాన్సర్ పేషెంట్స్ ఆ స్టేజెస్ని బట్టి వాళ్ళకి సివియారిటీ, కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయంటారా సార్? నేను చెప్పినట్టు మన దగ్గరికి వచ్చే పేషెంట్స్లో అంటే కామన్ క్యాన్సర్స్లో చూస్తే 80% అడ్వాన్స్ స్టేజ్లోనే వస్తారండి. అది రావడానికి చాలా కారణాలు ఉంటాయి. కొన్ని సోషల్ కారణాలు ఉంటాయి. అంటే భయం ఉంటుంది, క్యాన్సర్ హాస్పిటల్కి రావాలంటే భయం ఉంటుంది. లేదంటే
వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళు కానీ చెప్పే కొన్ని అనుమానాలు లేదంటే కొంత భయాల వల్ల కూడా క్యాన్సర్ హాస్పిటల్ కొంచెం లేట్గా మనం చూస్తున్నాం. బట్ స్టిల్ ఇప్పుడు జనాలు అంటే మనం ప్రజల్లో అవగాహన అనేది ఇప్పుడు కొంచెం పెరుగుతుందనే చెప్పచ్చు. స్క్రీనింగ్ గురించి కూడా కొంచెం మెల్లగా అవగాహన అనేది పెరుగుతోంది. అవగాహన పెరగడం వల్ల మెట్రోస్ అంటే పెద్ద సిటీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కానీ ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ కానీ రెగ్యులర్గా చేస్తున్నారు. ఇంకా ఈ సెకండ్ టైర్ సిటీస్ అంటారు, లేదంటే ఇంకా గ్రామాలు ఆ స్థాయిలో ఇంకా మనకి స్క్రీనింగ్ అనేది లేదు. వాళ్ళలో ఇంకా భయాలు అలానే ఉన్నాయి. దానివల్ల కొంచెం మనకి కాంప్లికేటెడ్ కేసెస్ మన దగ్గరికి వచ్చేసరికి కాంప్లికేషన్స్తో ఉండే కేసెస్ మనం చూడడం జరుగుతూ ఉంటుంది. ఓకే, అండ్ అలాగే ఈ క్యాన్సర్కి సంబంధించి కూడా వ్యాక్సిన్ అనేది ఉంటుంది అన్నట్లు వింటున్నాం సార్. సో దానికి సంబంధించి ఎవరు వేయించుకోవాలి అసలు ఏంటి? క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి చెప్పాలంటే 2 ఇంపార్టెంట్ విషయాలు. ఇందాకలా నేను చెప్పినట్టు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేది ఒక వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఆ వైరస్ని హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని మనం అంటాం. ఈ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్లో 2 రకాలు, HPV 16 అండ్ 18. ఈ 2 వెరైటీస్ అనేవి ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని కాజ్ చేస్తాయి. సో ఈ రెండు సీరోటైప్స్కి అంటే ఈ HPVలో ఈ 2 సీరోటైప్స్కి ఒక మంచి వ్యాక్సిన్ అనేది ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉంది. ఈ వ్యాక్సిన్ ద్వారా ఏం చేస్తామంటే ఈ HPV క్రానిక్ ఇన్ఫెక్షన్ అనేది మనం నిర్మూలించగలం. సో ఈ వ్యాక్సిన్ వేసుకునే వాళ్ళకి ఈ HPV క్రానిక్ ఇన్ఫెక్షన్ అనేది రాదు. సో క్రానిక్ ఇన్ఫెక్షన్ రాకపోవడం వల్ల వీళ్ళలో క్యాన్సర్ కింద మారే HPV వల్ల క్యాన్సర్ కింద మారేది మనం అరికట్టవచ్చు. సో ఇది ఎవరు వాడాలి అంటే ఇది జనరల్లీ ఏంటంటే బిఫోర్ మ్యారేజ్ అంటే 9 to 26 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సి వస్తుంది. గర్ల్స్ 9 to 26 ఏజ్ మధ్యలో ఉండేవాళ్ళు 9 to 18 ఇయర్స్ ఉంటే 2 డోసులు సరిపోతాయి. అంటే 2 డోసెసే ఇస్తాం, 2 డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ సరిపోతుంది. 18 to 26 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళకి 3 డోసెస్ వ్యాక్సిన్ అవసరం ఉంటుంది. అండ్ దిస్ ఇన్ ఎఫెక్టివ్ వ్యాక్సిన్. ఇప్పుడు దీని గురించి చాలా మందిలో అవగాహన పెరుగుతోంది. ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల దుష్ప్రభావాలు ఎలాంటివి ఉండవు. అండ్ మోరోవర్ ఈ HPV అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ తగ్గించడం, దానివల్ల మనం ఈ HPV వల్ల వచ్చే సర్వికల్ క్యాన్సర్ ఆర్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని మనం చాలా వరకు తగ్గించే అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ లాస్ట్లీ సార్, ఈ క్యాన్సర్ వ్యాధితో బాధపడే వాళ్ళు చాలా డిప్రెస్డ్గా ఉంటారు అని చెప్పి ఆల్రెడీ మనకు తెలిసిందే. సో అలాంటి వాళ్ళకి ఎస్పెషల్లీ అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్లో ఒక స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు మేము విన్నాం. సో అంటే ఎలాంటి ధైర్యం కల్పిస్తారు సార్ అలాంటి పేషెంట్స్కి? మా అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్లో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్తో పాటు మనం ఈ సైకోసోషల్ ఫ్యాక్టర్స్ కూడా చాలా సున్నితంగా డీల్ చేస్తామండి. ఈ సైకోసోషల్ హెల్త్ వర్కర్స్ ఉంటారు మా దగ్గర. వీళ్ళందరూ పేషెంట్స్తో అంటే ప్రతి పేషెంట్ వాళ్ళు డిప్రెస్డ్గా ఉన్నా లేకపోయినా ప్రతి పేషెంట్తో కూడా ఒక హ్యూమన్ ఇంటరాక్షన్ ఏదైతే ఉంటుందో ఆ హ్యూమన్ ఇంటరాక్షన్ వల్ల వాళ్ళ కండిషన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఇచ్చే చికిత్స కోసం వాళ్ళు ఉండే స్టేజ్ గురించి కూడా అవగాహన కల్పించడం వల్ల చాలా వరకు మనం ఈ డిప్రెషన్ కానీ లేదంటే ఈ సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ని కూడా మనం తగ్గించవచ్చు. చాలా వరకు ఈ డిప్రెషన్ కానీ భయంకి కారణం ఏంటంటే వాళ్ళకి జరుగుతున్న చికిత్స గురించి కానీ వాళ్ళకున్న స్టేజ్ గురించి కానీ వాళ్ళకి పూర్తి అవగాహన లేకపోవడం. అన్ని క్యాన్సర్లు ఒకటి కాదు అనే విషయం వాళ్ళకి అర్థమైతే, ఎందుకంటే చాలా పేషెంట్స్ ఏంటంటే ప్రతి క్యాన్సర్ వల్ల మనం ప్రతి క్యాన్సర్కి ట్రీట్మెంట్ లేదనుకుంటారు. సో ఎర్లీ స్టేజ్లో ఉండే ప్రతి క్యాన్సర్ని మనం క్యూర్ చేయొచ్చు. ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వచ్చు, ఎర్లీ లంగ్ క్యాన్సర్ అవ్వచ్చు, ఎర్లీ సర్వికల్ క్యాన్సర్ అవ్వచ్చు. సో ఎర్లీ స్టేజ్లో ఉండే ప్రతి క్యాన్సర్ని మనం నిర్మూలించవచ్చు. అదేవిధంగా ఈవెన్ అడ్వాన్స్ స్టేజ్లో కూడా ఇప్పుడు మనకు వచ్చే ట్రీట్మెంట్ విధానాలు ఏదో రేడియేషన్లో అవ్వచ్చు, కీమోథెరపీ అవ్వచ్చు, సర్జరీ వల్ల అవ్వచ్చు, వాళ్ళ లైఫ్ స్పాన్ కూడా మనం గణనీయంగా పెంచగలం. సో ఒక 10 ఏళ్ల క్రితం ఉండే చికిత్సా విధానాలకి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ వచ్చింది. అది రేడియేషన్లో టెక్నాలజీ అవ్వచ్చు, కీమోథెరపీలో న్యూ మాలిక్యూల్స్ అవ్వచ్చు, సర్జికల్ విధానాలు అవ్వచ్చు. వీటన్నిటి వల్ల కూడా మనం ఆ లైఫ్ స్పాన్ అనేది గణనీయంగా ఈవెన్ అడ్వాన్స్ స్టేజెస్లో కూడా మనం పెంచగలం. సో వాళ్ళకి జరుగుతున్న ట్రీట్మెంట్ గురించి వాళ్ళు ఉన్న స్టేజ్ గురించి వాళ్ళకి వివరించడం వల్లే చాలా వరకు మనం ఈ భయాన్ని ఈ డిప్రెషన్ని మనం తగ్గించవచ్చు. చాలామందికి వాళ్ళకి ఆ డిప్రెషన్ ఉండేది వాళ్ళకి చికిత్సా విధానం గురించి పూర్తిగా అవగాహన లేకపోవడం వల్లే అనిపిస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ రైట్. థ్యాంక్ యూ డాక్టర్ కేశవ రాంగోపాల్ గారు ఈరోజు స్టూడియోకి వచ్చి ఎస్పెషల్లీ క్యాన్సర్కి సంబంధించి అలాగే అడ్వాన్స్డ్ రేడియేషన్ చికిత్సా విధానాలకు సంబంధించి ఎంతో అవేర్నెస్ కల్పించారు. సో చాలా మందికి ఉన్న డౌట్స్ని కూడా చాలా వరకు క్లారిఫై చేశారు. సో థ్యాంక్స్ ఫర్ దట్ డాక్టర్.